Hello everyone, welcome back to Arunodayam Creations. Today we are going to learn about evolution in gases exchanging system from second lesson. Second lesson లో నుంచి evolution in gases exchanging system గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మెన్ బై ఎవల్యూషన్? అసలు ఎవల్యూషన్ అంటే ఏంటి అంటే గ్రాడ్యువల్ చేంజ్, స్లోగా ఏదైనా ఒక థింగ్ చేంజ్ అవుతూ ఆర్ డెవలప్ అవుతూ రావడాన్ని ఎవల్యూషన్ అని పిలుస్తాం. సో ఇక్కడ మనం ఏం చదువుకోబోతున్నాము అంటే హౌ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అయ్యే సిస్టమ్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్, హౌ ఇట్ హ్యాస్ ఎవాల్వ్డ్, అది ఎలా డెవలప్ అయ్యింది, ఎలా చేంజ్ అవుతూ వచ్చింది ఫ్రమ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ టు మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే రెస్పిరేటరీ సిస్టమ్ స్లోగా ఎలా చేంజ్ అవుతూ వచ్చింది ఆర్ ఎలా డెవలప్ అవుతూ వచ్చింది మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ వరకు అనేది ఎవల్యూషన్ ఇన్ గ్యాసెస్ ఎక్స్చేంజింగ్ సిస్టమ్ చదువుకోబోతున్నాం. ఫస్ట్, exchange of gases is common in non-living organisms but it is not same in all. Exchange of gases అనేది అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో కామన్. ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ఆన్ దిస్ ఎర్త్ హ్యాస్ టు టేక్ ఫుడ్ మెటీరియల్ ఫర్ గెటింగ్ ఎనర్జీ. ఏదైనా ఒక వర్క్ చేయాలి, బాడీలో ఏదైనా ఫంక్షన్ పర్ఫామ్ అవ్వాలి అంటే ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం అండ్ ఎవ్రీ సెల్ నీడ్స్ ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? నాట్ జస్ట్ బై టేకింగ్ ఫుడ్ తీసుకోగానే వచ్చేసేదు. ఆ ఫుడ్ ఏమవ్వాలి? ఇట్ హ్యాస్ టు గెట్ డైజెస్టెడ్ ఇన్ ఆ డైజెస్టివ్ సిస్టమ్. కాంప్లెక్స్గా ఉన్న ఫుడ్ మెటీరియల్ సింపుల్గా డైజెస్ట్ అవ్వాలి డైజెస్టివ్ సిస్టంలో. దెన్ దోస్ సింప్లర్ మాలిక్యూల్స్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు బ్లడ్లోకి ఎంటర్ అవ్వాలి. బ్లడ్ నుండి ఏమవ్వాలి? దోస్ సింపుల్ మాలిక్యూల్స్ హ్యాస్ టు రీచ్ సెల్స్కి వెళ్ళాలి. ఆ సెల్స్లో ఏమవుతుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ఎంజైమ్స్ అండ్ మైటోకాండ్రియా సెల్యులార్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్. దట్ మీన్స్ దోస్ సింపుల్ ఫుడ్ మెటీరియల్స్ విల్ గెట్ ఆక్సిడైజ్ అంటే ఆక్సిజన్తో కలిసి ఏమవుతాయి? ఆ సింపుల్ ఫుడ్ మెటీరియల్స్ బ్రేక్ అవుతాయి. అప్పుడు మనకి ఏమవుతుంది? ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లోనూ కామన్. సో ఎనర్జీ కావాలి అంటే అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి? గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. గ్యాసెస్ ఎక్స్చేంజ్ అని ఎందుకు అన్నాము అంటే ఇక్కడ ఏమవ్వాలి? సెల్స్లో ఫుడ్ బ్రేక్ అవ్వడానికి ఆక్సిజన్ కావాలి. సో ఎనర్జీతో పాటు ఏమవుతుందంటే అప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆల్సో రిలీజెస్. సో ఫుడ్ బ్రేక్ అయినప్పుడు మనకి ఎనర్జీతో పాటు కొంత కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది. దట్ కార్బన్ డైఆక్సైడ్ హ్యాస్ టు గో అవుట్ ఆఫ్ అవర్ బాడీ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. సో ఆక్సిజన్ లోపలికి రావాలి, ప్రొడ్యూస్ అయిన కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళాలి. అంటే ఎక్స్చేంజ్ జరుగుతుంది అనమాట. ఆక్సిజన్ లోపలికి వస్తున్నందుకు గాను దాని బదులు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. సో ఇలా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్లో చాలా కామన్ ప్రాసెస్. అయితే ఇట్ ఈజ్ నాట్ సేమ్ ఇన్ ఆల్. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లోనూ ఆ ప్రాసెస్ సేమ్గా జరగదంట. డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో ఈ ప్రాసెస్ అనేది అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ రెస్పిరేషన్ అనే ప్రాసెస్ డిఫరెంట్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. సో మనం ఎప్పుడు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో అమీబాని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. అఫ్కోర్స్ అమీబా, పారామిషియం, యుగ్లనా ఏం తీసుకున్నా సరే ఇన్ కేస్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ వచ్చేసరికి ద ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్. దట్ ఈస్ డిఫ్యూజన్ ప్రాసెస్. సింపుల్ డిఫ్యూజన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా ఉంది కదా, సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటిలో ఏమవుతుందంటే సింగిల్ సెల్తో ఫామ్ అవుతుంది బాడీ కాబట్టి త్రూ ఇట్స్ సెల్ మెంబ్రెయిన్, బాడీ చుట్టూతో ఉన్న సెల్ మెంబ్రెయిన్ ద్వారా డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది రెస్పిరేషన్. ఇన్ కేస్ ఆఫ్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ వచ్చేసరికి దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సో మెనీ సెల్స్, చాలా సెల్స్ ఉంటాయి కదా. సో వాటిలో వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ఎవాల్వ్ అవుతూ ఏమవుతుందంటే స్పెషల్ ఆర్గన్ సిస్టమ్స్ ఉంటాయి. వాటిలో స్పెషల్ ఆర్గన్ సిస్టమ్స్ ఉంటాయి. సో మన యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ నుంచి స్టార్ట్ చేసుకుని మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ వరకు ఈ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఎలా ఎవాల్వ్ అయినాయో చదువుకోవాలన్నమాట. ఓకేనా? అండ్ రీజన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ డిఫరెంట్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్. సో ఇలా డిఫరెంట్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా లివింగ్ ఆర్గానిజమ్స్లో. ఒక్కొక్క ఆర్గానిజంలో ఒక్కొక్క రకమైన రెస్పిరేటరీ ఆర్గాన్ ఉండొచ్చు. సో ఆ ఆర్గాన్స్ దేని మీద డిపెండ్ అవుతాయి అంటే బాడీ సైజ్ని బట్టి, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎంత అవైలబుల్గా ఉంది ఆర్గానిజం కన్నా దాన్ని బట్టి, అండ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్.
వాటి బాడీలో సర్క్యులేటరీ సిస్టమ్ ఏమున్నది అన్నదాన్ని బట్టి వాటిల్లో రెస్పిరేటరీ ఆర్గన్స్ అనేవి డిఫరెంట్గా డెవలప్ అవుతూ వచ్చాయి అన్నమాట లివింగ్ ఆర్గానిజమ్స్లో. అవేంటో మనం చూద్దాం ఈరోజు టాపిక్లో. I think you are all aware of classification of animals which we have learnt in 9th class. మనం 9th class classification of animals చదువుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది. Animals are classified into 2 types, invertebrates and vertebrates. Invertebrates అంటే organisms which do not have vertebral column in their body. అందులో 9 ఫైలా ఉంటాయి. నెక్స్ట్ vertebrates, organisms which have vertebral column in their body, అందులో 5 ఫైలా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇన్వర్టిబ్రేట్స్ నుంచి స్టార్ట్ చేసుకుని హౌ గ్యాసెస్ ఎక్స్చేంజింగ్ సిస్టమ్, దట్ మీన్స్ రెస్పిరేటరీ సిస్టమ్ హ్యాస్ బీన్ ఎవాల్వ్డ్ టు వర్టిబ్రేట్స్. ఇన్వర్టిబ్రేట్స్ నుంచి వర్టిబ్రేట్స్ వరకు రెస్పిరేటరీ సిస్టమ్ ఎట్లా ఎవాల్వ్ అయిందో చెప్పుకున్నాం. ఓకేనా? అయితే టోటల్గా ప్రిసైజ్ చేస్తే వీ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. మనకి మొత్తం ప్రిసైజ్ చేసుకుని చెప్తే ఇన్న ఆర్గానిజమ్స్ అన్ని ఫైళ్ళలో కంపేర్ చేసుకుంటే 4 టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఉంటుంది. ఏంటివి అవి అంటే ట్రెకియల్ రెస్పిరేషన్ విచ్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ఆర్థ్రోపోడ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్రాంకియల్ రెస్పిరేషన్ విచ్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ఫిషెస్. నెక్స్ట్ క్యూటేనియస్ రెస్పిరేషన్ విచ్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ amphibians and some reptiles. నెక్స్ట్ పల్మనరీ రెస్పిరేషన్ విచ్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ some reptiles, aves and mammals. సో ఈ 4 టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్స్ ఉంటాయి. సో ఈ 4 టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ గురించి విత్ ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ చెప్పుకునే ముందు మనం రెస్పిరేషన్ ఇన్ కేస్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా, పారామిషియం, యుగ్లినా, సో వీటిలో ఏమవుతుంది అంటే రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ బై సింపుల్ డిఫ్యూజన్ ప్రాసెస్. డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. అఫ్ కోర్స్ మల్టీసెల్లర్ ఆర్గానిజమ్స్లో కూడా డిఫ్యూజనే జరుగుతుంది. హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషనే గ్యాసెస్ వెళ్తాయి. అయితే సెపరేట్ రెస్పిరేటరీ ఆర్గన్స్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ అమీబా దేర్ ఆర్ నో సెపరేట్ రెస్పిరేటరీ ఆర్గన్స్. రెస్పిరేటరీ ఆర్గన్స్ ఏమీ ఉండవు. ఇక్కడ ఏమవుతుంది అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ త్రూ దేర్ బాడీ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్ ఉంది కదా, వాటి సెల్ చుట్టూత మెంబ్రెయిన్ ఉందిగా, సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్. సో దీని ద్వారానే గ్యాసియస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది అనమాట. సో చూడండి, అమీబా ఈజ్ అన్ ఎక్వాటిక్ ఆర్గానిజం. వీ ఆల్ నో దట్ ఇట్ లివ్స్ ఇన్ ఫ్రెష్ వాటర్. సో ఏమవుతుంది, ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్ని తీసుకున్న తర్వాత ఏమవుతుంది, దట్ ఫుడ్ హ్యాస్ టు బ్రేక్ డౌన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్. రెస్పిరేషన్ జరగాలి, ఫుడ్ బ్రేక్ అవ్వాలి అంటే ఏం కావాలి, అమీబాకి ఆక్సిజన్ కావాలి. బట్ ఏమవుతుంది, డ్యూ టు కంటిన్యూస్ యూజెస్ ఆఫ్ ఆక్సిజన్, కంటిన్యూస్గా ఆక్సిజన్ తీసుకోవడం వల్ల ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ బికమ్స్ ఎ లెస్ ఇన్ ఇట్స్ బాడీలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ తగ్గిపోతుంది అనమాట. O2 concentration decreases. O2 concentration decreases. బట్ కానీ సరౌండింగ్ వాటర్, ఇది వాటర్లో ఉంది కదా, సో ఈ వాటర్లో మాత్రం డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎలా ఉంటుంది, హై కాన్సన్ట్రేషన్లో ఉంటుంది. వాటర్లో ఎప్పుడు ఆక్సిజన్ డిజాల్వ్ స్టేట్లోనే కదా ఉండేది. సో బయట ఉన్న వాటర్లో మాత్రం ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉందన్నమాట. సో బాడీలో తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, బాడీ బయట ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంది. సో ఏం జరుగుతుంది, డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా ఆక్సిజన్ ఎంటర్స్ ఇంటూ బాడీ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. వాటర్లోంచి ఆక్సిజన్ మాలిక్యూల్స్ త్రూ ఇట్స్ సెల్ మెంబ్రెయిన్ ద్వారా బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఓకే, బై యూజింగ్ దిస్ ఆక్సిజన్, ఈ ఆక్సిజన్ యూజ్ చేసుకుని ఏం చేస్తుంది, అమీబా విల్ బ్రేక్ డౌన్ ఇట్స్ ఫుడ్ని బ్రేక్ చేసుకుంటుంది. సో అలాంగ్ విత్ ఎనర్జీ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్. ఆ కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసరికి ఇట్స్ కాన్సన్ట్రేషన్ ఈజ్ హై in its body when compared to the concentration which is present in surrounding water. బాడీ చుట్టూతో ఉన్న వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్తో కంపేర్ చేస్తే. ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అవుతుంది కదా, సో హై కాన్సన్ట్రేషన్లో ఉందన్నమాట బాడీలో. సో ఏమవుతుంది, యాజ్ యూజువల్ డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ విల్ మూవ్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, దట్ మీన్స్ ఫ్రమ్ బాడీ టు అవుట్ సైడ్ వాటర్. ఇలా గ్యాషియస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. మీకు అర్థమైంది కదా, బాడీలో లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్, వాటర్లో హై కాన్సన్ట్రేషన్. సో ఆక్సిజన్ మూవ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ వాటర్ టు బాడీ. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్ ఇన్ బాడీ అండ్ లెస్ ఇన్ సరౌండింగ్ వాటర్. సో ఏమవుతుంది, మూవ్స్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇలా రెస్పిరేషన్ జరుగుతుంది అనమాట అమీబాలో. వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. దెర్ ఆర్ నో సెపరేట్ ఆర్గన్స్ ఫర్ ఇట్. సపరేట్గా పెద్ద పెద్ద ప్రాసెస్లు ఏం లేవు, జస్ట్ ఇలా సింపుల్గా జరుగుతుంది. దట్ ఈస్ అ సింపుల్ డిఫ్యూజన్ ప్రాసెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ అమీబా ఫర్ రెస్పిరేషన్. నెక్స్ట్ ట్రెకియల్ రెస్పిరేషన్. సో మనకి ఇన్వర్టిబ్రేట్స్లో ఆర్థ్రోపోడ్స్ ఉన్నాయి కదా, ఆర్థ్రోపోడ్స్లో మనకి ట్రెకియల్ రెస్పిరేషన్ జరుగుతుంది. ట్రెకియల్ రెస్పిరేషన్ ఏమవుతుంది అంటే
టేక్ ఎగ్జాంపుల్ కాక్రోచ్ తీసుకోండి. సో కాక్రోచ్లో ఏమవుతుందంటే ఇట్స్ బాడీ హ్యాస్ సో మెనీ ట్యూబ్స్ విచ్ కాన్స్టిట్యూట్స్ రెస్పిరేటరీ సిస్టమ్. సో వాటి రెస్పిరేటరీ సిస్టమ్ మొత్తం కూడా ఏమవుతుందంటే ట్యూబ్స్తో ఫామ్ అవుతుంది. దోస్ ట్యూబ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రికియా అని పిలుస్తాం ఆ ట్యూబ్స్ని. అండ్ వీ హ్యావ్ నోస్ విత్ నాస్ట్రిల్స్. మీకు తెలుసు కదా, మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేయడానికి నోస్ ఉంది. ఆ నోస్కి 2 నాస్ట్రిల్స్ అంటే 2 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో అలాగే ఇన్ కేస్ ఆఫ్ కాక్రోచ్లో ఏమవుతుందంటే ఇట్స్ బాడీ హ్యాస్ 10 pairs ఆఫ్ స్పైరికల్స్. వాటి బాడీలో బోత్ సైడ్స్ 2 వైపులా కూడా 10 pairs ఆఫ్ స్పైరికల్స్ మీన్స్ ఓపెనింగ్స్ ఉంటాయన్నమాట. లెఫ్ట్ సైడ్ 10, రైట్ సైడ్ 10 ఓపెనింగ్స్ ఉంటాయి. మనకి నాస్ట్రిల్స్ ఎలా ఉన్నాయో నోస్కి, అలాగే వాటి బాడీకి స్పైరికల్స్ ఉంటాయి, 10 pairs ఉంటాయి. సో ఈ స్పైరికల్స్ ద్వారా ఏం చేస్తాయంటే దే విల్ పర్ఫామ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్, రెస్పిరేషన్ చేసుకుంటాయి అన్నమాట. ఎట్లా జరుగుతుందో చూడండి. యాజ్ యూజువల్ ఫుడ్ని బ్రేక్ చేయాలంటే ఏం కావాలి, సెల్స్కి ఆక్సిజన్ కావాలి. సో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ లెస్ ఇన్ సెల్స్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంది. బయట కాన్సన్ట్రేషన్ అట్మాస్ఫియరిక్ ఎయిర్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. సో అందుకని ఏమవుతుంది, డ్యూరింగ్ ఇన్హలేషన్ మనలాగే అవి కూడా ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తాయి కదా. డ్యూరింగ్ ఇన్హలేషన్ అంటే ఎయిర్ని లోపలికి పీల్చుకునేటప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ అలాంగ్ విత్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ టు బాడీ త్రూ స్పైరకల్ ద్వారా లోపలికి వస్తుంది ఎయిర్. ఎక్కడికి వస్తుంది, ఇట్ ఎంటర్స్ ఇన్ టు ఏ ట్యూబ్ కాల్డ్ యాజ్ ట్రెకియాలోకి ఎంటర్ అవుతుంది. అండ్ దిస్ ట్రెకియా విల్ డివైడ్ ఇంటూ సో మెనీ బ్రాంచెస్ కాల్డ్ యాజ్ ట్రెకియోల్స్. చిన్న బ్రాంచెస్గా డివైడ్ అవుతాయి, వాటిని ట్రెక్యూల్స్ అని పిలుస్తాం. అండ్ ఈచ్ ట్రెక్యూల్ ఈజ్ కనెక్టెడ్ టు సెల్స్. ఒక్కొక్క ట్రెక్యూల్ ఒక్కొక్క సెల్కి కనెక్ట్ అయి ఉంటుంది. బాడీలో చాలా ఉంటాయి బ్రాంచెస్, నేను కొన్ని డ్రా చేసి చూపించాను అంతే. సో ఒక్కొక్క ట్రెక్యూల్ ఒక్కొక్క సెల్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఏం చేస్తుంది, ఈ లోపలికి వచ్చిన ఎయిర్లో ఉన్న హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఏమవుతుంది, ఇట్ ఎంటర్స్ ఇన్ టు సెల్ విచ్ హ్యాస్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్. లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్న సెల్లోకి ఈ ఆక్సిజన్ అనేది వెళ్తుంది సెల్లోకి. సో ఏం చేస్తుంది సెల్, బై యూజింగ్ దిస్ ఆక్సిజన్ ఇట్ ఆక్సిడైజెస్ ఫుడ్ని బ్రేక్ చేసుకుంటుంది. అలాంగ్ విత్ ఎనర్జీ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఇట్స్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్ ఇన్ సెల్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ సెల్లో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వేయడానికి కనిపించదు కాబట్టి ఇక్కడ వేస్తున్నాను. కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్ ఇన్ సెల్స్ వెన్ కంపేర్డ్ టు అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్. బయట ఎయిర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్తో కంపేర్ చేస్తే బయట తక్కువ, సెల్స్లో ఎక్కువ ఉంది. సో యాజ్ యూజువల్ ఏమవుతుంది, డ్యూరింగ్ ఎక్స్హలేషన్ అంటే గాలి బయటికి వదిలేసేటప్పుడు దిస్ కార్బన్ డైఆక్సైడ్ అలాంగ్ విత్ ఎయిర్తో పాటు ఏమవుతుంది, ఇట్ ఎంటర్స్ ఇన్ టు ట్రెక్యూల్ ఫ్రమ్ సెల్స్ నుంచి ట్రెక్యూల్స్ నుంచి ట్రెకియా నుంచి స్పైరికల్స్ ద్వారా ఇట్ మూవ్స్ అవుట్ సైడ్, బయటికి వెళ్ళిపోతుంది. సో అలా జరుగుతుంది ఇన్ కేస్ ఆఫ్ కాక్రోచెస్. అంటే ఆర్థ్రోపోడ్స్లో ఇలా జరుగుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ కాల్డ్ ట్రెకియల్ రెస్పిరేషన్ అంటాము. వై, బికాస్ ఎంటైర్ రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ మేడప్ ఆఫ్ ట్రెకియా అనే ట్యూబ్స్తో మేడ్ అయింది కదా రెస్పిరేటరీ సిస్టమ్, అందుకని దాన్ని అలా పిలుస్తామన్నమాట. అర్థమైనట్టే కదా మీకు ట్రెకియల్ రెస్పిరేషన్.